నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ స్పెషల్. పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గెరిల్లా తరహా దాడులు, ఇటు పాకిస్తాన్ వ్యాప్తంగా టీటీపీ చేస్తున్న ఉగ్రదాడులతో సతమతమవుతోంది దాయాది పాకిస్తాన్. మరోవైపు ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడైనా మొదలు కావచ్చనే వార్తల నేపథ్యంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. తనను కాపాడాలని మిత్రదేశాలను విజ్ఞప్తి చేస్తోంది, కాదు ప్రాధేయపడుతోంది. అయితే ఈ కష్టకాలంలో పాకిస్తాన్ వెంట నడిచే ధైర్యం ఏ దేశానికే లేదు. ఎందుకంటే తప్పులన్నీ తానే చేసి కోరి కష్టాలు తెచ్చుకుంటున్న పాకిస్తాన్ వెంట నడిచేందుకు అటు సౌదీ ఇటు యుఏఈ ఎవరూ సిద్ధంగా లేరు. కనీసం ట్రంప్ అయినా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. పైగా మోదీని మెచ్చుకుంటుండటం పాకిస్తాన్కి కారం పూసినట్లుగా ఉంటుంది. మొత్తానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఇంటా బయట ముప్పేట దాడులను ఎదుర్కొంటుంది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ భారత్ పై నిందలు వేసే ప్రయత్నాన్ని మాత్రం మానుకోలేదు. ఈ పరిస్థితికి కారణం భారత్నే నిందిస్తోంది దాయాది పాకిస్తాన్. కానీ భారత్ గట్టిగా జవాబు చెప్పే రోజు మాత్రం త్వరలోనే ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి ఐ స్పెషల్. స్టే ట్యూన్డ్.